కెన్యన్ నవల రచయిత, అమెరికాలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అర్వైన్లో కంపారిటివ్ లిటరేచర్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్, గూగి వాథియోంగో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకు ఆయన ఆత్మకథలో మొదటి భాగాన్ని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చేసిన అనువాదాన్ని ఇవాళ ఆవిష్కరిస్తున్న సందర్భంగా హాజరైన మీ అందరికీ స్వాగతం. గూగి గురించి మాట్లాడడం అన్నా, గూగి గురించి రాయడం అన్నా ఒక ఉద్వేగపూరితమైన అనుభవం, ప్రత్యేకించి నాకు. ఎందుకంటే 34 సంవత్సరాల కింద ఆయన నవల మొదటిసారి చదివి వెంటనే ఉద్వేగపడి ఆయనకు ఉత్తరం రాశారు. 87లో ఆయనకు అందిన ఉత్తరానికి ఆయన 88లో జవాబు రాశారు. అప్పటి నుంచి ఈ 3 దశాబ్దాలకు పైగా ఆయనతో మైత్రి కొనసాగుతూ ఉన్నది. ఆయన గురించి ఎన్ని గంటలైనా మాట్లాడగలిగిన ఒక సందర్భంలో అధ్యక్షత వహించి అతి తక్కువ మాట్లాడవలసి రావడం ఇవాళ కొంచెం విచారకరం. గూగి స్థూల పరిచయం కొన్ని గంటలు కొన్ని రోజులు చెప్పిన తరగనంత విశాలమైన సాహిత్య కృషి, విశాలమైన ప్రజా ఉద్యమ కృషి, అత్యంత దుర్మార్గమైన నిర్బంధాన్ని చవిచూసిన అనుభవం, 3 హత్యా ప్రయత్నాల నుంచి బయటపడిన జీవితం. ఆయన జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కనుక పూర్తి స్థాయి ఉపన్యాసం కాకుండా అధ్యక్షత ఉండే పరిమితులను దృష్టిలో పెట్టుకొని స్థూలంగా ఆయనను పరిచయం చేస్తాను. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. ఆయన 7 నవలలు మాత్రమే రాస్తున్నాడు ఇప్పటికీ. కానీ ఆ 7 నవలల్లో మొదటి 3 నవలలు ఇంగ్లీష్లో జేమ్స్ గూగి అని తనకి ఇచ్చిన పేరుతో రాస్తున్నాడు. ఈ జేమ్స్ గూగి అనే పేరు వలసవాదం ఇచ్చిన పేరు. ఈ పేరు నేను వాడను అని 4వ నవల నుంచి తన గికుయు అని కెన్యాలో, తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో ఒక చిన్న ప్రాంతానికి చెందిన గికుయు అనే తన భాషలో రచన ప్రారంభించాడు. 4వ నవల నుంచి 7వ నవల వరకు 4 నవలలు ఆ భాషలో రాస్తూ వచ్చాడు. కానీ ఈ 7 నవలలతోనే, ముఖ్యంగా 4వ నవల రాయడానికన్నా కొద్ది ముందు ఆయన రాసిన ఒక నాటకం వల్ల, ఆ నాటకాన్ని కమిరిత్తు అనే ఒక తన స్వగ్రామానికి దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఒక సాముదాయిక నాటక రంగాన్ని తయారు చేసి ప్రేక్షకులకు నటులకు మధ్య విభజన రేఖ చెరిపేసి నటులను ప్రేక్షకులను కలిపేసి చేసిన ఒక ప్రయోగం ఆనాటి ప్రభుత్వానికి, ముఖ్యంగా నిరంకుశ ప్రభుత్వానికి కంటగింపైంది. ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసి బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంటే తప్ప, దేశం వదిలి వెళ్ళడానికి ఒప్పుకుంటే తప్ప విడుదల చేయమన్నారు. చివరికి అట్లా ఆయన బయటపడి మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, స్వదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే హత్యా ప్రయత్నం చేశారు. ఈ 7 నవలలు మాత్రమే కాక సాహిత్య విమర్శ పుస్తకాలు కనీసం ఒక 10-12, కథా సంపుటాలు ఒక 2-3, నాటకాలు ఒక 5-6, చిన్నపిల్లల కోసం పుస్తకాలు 3. ఇటువంటి విస్తారమైన సాహిత్య కృషి ఆయనది. ఈ కృషితో పాటే ఇంతకుముందు చెప్పిన ప్రజా నాటకరంగ కృషి. అది మాత్రమే కాక ఆయన నవలలు చదివితే ఆయన నవలల్లో ఎంత విస్తృతమైన జీవిత చిత్రణ జరిగిందో. డెవిల్ ఆన్ ద క్రాస్లో ఒక కారు మెకానిక్గా స్త్రీ పనిచేసిన జీవితం, ఆ డెవిల్ ఆన్ ద క్రాస్లోనే ఒక సంగీతకారుడి సంగీతంలో పరిశోధన చేస్తున్న వ్యక్తి జీవితం, విజార్డ్ ఆఫ్ ద క్రోలో ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దుర్మార్గం, విప్లవోద్యమం, ఇట్లా అన్ని రకాల జీవన తలాలను ఆయన గురించి
రాసిన సాహిత్య విమర్శకులు చెప్పినట్టు ఆయన అంతవరకు నవలకు ఉన్న ఏకసూత్రత, ఒక పాత్ర ఆధారంగా జీవితం నవల నడవడం అనేదాన్ని రద్దు చేసి జనాన్ని, బహుళ వ్యక్తిత్వాలను, బహుళ స్థాయిలను నవలలోకి తీసుకొచ్చాడు. ఈ చివరికి ఇవన్నీ కలిసి ముడివేసిన ఒక జీవితంలో వ్యక్తి కాదు పాత్ర, సమాజం పాత్ర అని నిరూపించాడు అని ఒక సాహిత్య విమర్శకుడు అన్నాడు. అటువంటి నవలలు, అటువంటి సాహిత్య విమర్శ, అటువంటి కథలు, నాటకాలు, ఈ మొత్తం కృషి నిజానికి ప్రారంభమైంది చూస్తే ఆయన జర్నలిస్ట్ కాదలుచుకున్నాడు. ఇక్కడే మేము ఇవాళ ఆవిష్కరణ కోసం ఆయన సహ విద్యార్థి, ఉగాండాలో మకెరెరే విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదవడంలో ఆయన సహ విద్యార్థి కావడం మాత్రమే కాదు, ఆయన రాసిన మొదటి నాటకం ది బ్లాక్ హెర్మిట్, ఆ నాటకంలో ప్రధాన స్త్రీ పాత్ర, నాయిక పాత్ర ఉంటుంది. నాయిక పాత్ర సూజీ థారు గారు వేశారు. ఇప్పుడు ఆయన ఆత్మకథ 3వ సంపుటం వచ్చింది. 3వ సంపుటంలో సూజీ థారు ఆ నాటకం ఫోటో వేశారు. ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. 60 ఏళ్ల కింద వేసిన నాటకం. ఆమె 19వ ఏటనో 20వ ఏటనో వేసిన నాటకం. అట్లా డిగ్రీ చదువుతున్న రోజుల్లో జర్నలిస్ట్ కాదలుచుకున్నాడు ఆయన. అందుకే ఇవాళ కె శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సభలో చాలామంది జర్నలిస్టు సంపాదకులు ఉన్నారు. ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మెకరేరేలో అక్కడి స్థానిక ఒక పత్రికలో వారం వ్యాస రచన ప్రారంభించాడు, శీర్షిక ప్రారంభించాడు. ఆ శీర్షిక ఒక 10-15 సంచికలు వచ్చైన తర్వాత ఉద్యోగం కావాలని ఎడిటర్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తం తెల్లవాళ్ళు ఉన్న ఆఫీసర్. ప్రవేశిస్తుంటే నేను ఒక్కడే నల్లవాడిని అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, భయం వేసింది అని అన్నాడు. ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలి అంటే ఆ ఎడిటర్ చాలా అద్భుతమైన పేరా రాశాడు ఆయన ఆత్మకథలో. ఆ ఎడిటర్, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నిన్ను జర్నలిస్టుని చేసి నీ రచనా శక్తి పోగొట్టదలచలేదు నేను. నువ్వు జర్నలిస్టు అయితే 4 రోజుల్లో నీ ఎక్స్ప్రెషన్ చచ్చిపోతుంది, నీకు చాలా భవిష్యత్తు ఉంది, కాబట్టి రచయిత అవుతావు. నువ్వు హార్డ్ బౌండ్ల మధ్య ఉండవలసిన వాడివి తప్ప దినపత్రికల్లో ఉండవలసిన వాడివి కావు. గూగీకి మళ్ళీ వాళ్ళది గుర్తు చేశాను. ఉదయం వస్తూ ఉన్నప్పుడు గుర్తు చేస్తే ఆ రోజు నేను చాలా తిట్టుకున్నాను ఆయనను. నేను ఉద్యోగం కోసం పోతే ఈయన భవిష్యత్తు అంటున్నాడు అని. నాకు కావాల్సిందేమో తక్షణ ఉద్యోగం, ఆయనేమో భవిష్యత్తులో గొప్పవాడు అవుతా అన్నాడు. 60 ఏళ్ల తర్వాత ఆయన నిజమయ్యాడో లేదో తెలియదు కానీ ఒక గొప్ప సాహిత్యకారుడు. గత 10 సంవత్సరాలుగా నోబెల్ సాహిత్య బహుమతిలో మొదటి 3 పేర్లలో 4 పేర్లలో గూగి పేరు ఉంటూ ఉన్నది. రాజకీయ కారణాల వల్ల మాత్రమే ఆయన స్పష్టంగా తనను తాను మార్క్సిస్టుగా అభివర్ణించుకున్నాడు. మార్క్సిజంలో సవరణలు చేయవలసి ఉన్నది, అభివృద్ధి చేయవలసి ఉంది అనే మాటలు కూడా చాలా చోట్ల రాస్తున్నాడు. కానీ మార్క్సిస్టుగా చెప్పుకున్నాడు. ప్రజా ఉద్యమంతో పాల్గొన్నాడు. ఆరఫ్ మోయి నియంతృత్వం, ఆరఫ్ మోయి అనే ఒక సైనిక నియంత కెన్యాను పాలించిన 22 సంవత్సరాలు ఆయన మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి. లండన్లో హత్యా ప్రయత్నాలు, అమెరికాలో హత్యా ప్రయత్నాలు. కెన్యాకు ఆయన రాబోతున్నాడు అని తెలిస్తే ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి అని కోడ్ లాంగ్వేజ్ పంపుకున్నది, కోడ్ మెసేజ్లు పంపుకున్నది సైన్యం. రెడ్ కార్పెట్ మెసేజ్ అంటే విమానం దిగగానే పరిచే తివాచీ మీద గూగి రక్తం పారాలి అని కోడ్. అది స్థానికుల వల్ల, సైన్యంలోనే ఉన్న ఆయన అభిమానుల వల్ల తెలిసింది. ఆయన అప్పటి నుంచి వెనక్కి కెన్యా వెళ్ళలేదు. లండన్లో కొన్నాళ్ళున్నాడు, బ్రిటన్లో కొన్నాళ్ళున్నాడు, స్వీడన్లో కొన్నాళ్ళున్నాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో అనేక విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడు. ఇవాళ ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలకు చెందిన 12 యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. 12 గౌరవ డాక్టరేట్లు, విస్తారమైన సాహిత్య కృషి, ప్రజా ఉద్యమ కృషి, ప్రభుత్వం నుంచి నిర్బంధం, ఇన్ని పొందిన ఈ కెన్యన్ రచయిత, దిక్కియు రచయిత. నేను మీ భాషలో రాయను, ఇంగ్లీష్ భాషలో రాయను. నా జేమ్స్ గూగి పేరు వదులుకుంటున్నాను, ఇంగ్లీష్ కూడా వదులుకుంటున్నాను, నా భాషలో రాస్తాను, నీకు అవసరమైతే నీ గర్జు ఉంటే అనువాదం చేసుకో అని అన్నాడు. 77 నుంచి దిక్కియులో రాస్తున్నాను. ఇప్పటి వరకు రాసిన తాజా నవల
విజార్డ్ ఆఫ్ ద క్రో కానీ లేదా 3 భాగాలుగా వచ్చిన ఆత్మకథ కానీ అంతా గిక్యూలో రాసినవే ఇంగ్లీష్లోకి అనువాదం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కాపీలు అమ్ముడుపోతున్నాయి. ఎక్కడో కెన్యాలో గిక్యూలో రాసిన రచయిత, అమెరికాలో ఉన్న రచయిత తెలుగు వాళ్ళకి ఇంత ఆత్మీయుడు ఎందుకు? తెలుగు వాళ్ళు గేట్ దగ్గర నుంచి ఇక్కడి దాకా రెడ్ సల్యూట్ కామ్రేడ్ గూగి అని తీసుకొచ్చేంత గొప్ప ఆత్మీయతను ఎట్లా సంపాదించాడు? 1992లో ఆయన మొదటి తెలుగు అనువాదం వచ్చింది. డెవిల్ ఆన్ ద క్రాస్ అనే నవలకు అనువాదంగా మట్టికాళ్ళ మహారాక్షసి. అప్పటి నుంచి ప్రారంభించి 96లో మాటిగారి వచ్చింది, 96లోనే బందీ వచ్చింది. 3 పుస్తకాలు 90లలో వచ్చాయి. 4వ పుస్తకంగా ఇప్పుడు ఆయన ఆత్మకథ 3 భాగాలలో మొదటి భాగమైన డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్ను సాయిబాబా. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆయన ఈ 4 పుస్తకాలలో 3 పుస్తకాలు ఆయన జైళ్ళలో రాసినాయి. ఆ 3 పుస్తకాలు, ఆ 3 మాత్రమే కాదు, ఇప్పుడు 4వది జైల్లోనే అనువాదమైనవి. తెలుగునాటి జైళ్లకు, భారతదేశం జైళ్లకు, ఆయన జీవితానికి, ఆయన పోరాటానికి ఆయన స్వయంగా ఆయన చాలా వివరంగా చెప్తూ పోతే నా అధ్యక్ష పరిమితిని దాటుతాను. కానీ 3 తల్లుల, 1 తండ్రి, 23 మంది పెద్ద కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. తన తల్లిని తండ్రి సరిగ్గా చూడకపోతే ఎన్ని బాధలు పడ్డాడు. ఇంకో తల్లి కొడుకు సబజీ అన్న గెరిల్లా యోధుడైతే, గెరిల్లా యోధుడైనందువల్ల కుటుంబం అంతా ఎన్ని చిత్రహింసలు అనుభవించింది, ఎన్ని వేధింపులు అనుభవించింది. అవన్నీ మొదటి సంపుటంలో వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండేది, నువ్వు ఏమి చేసినా ఇంతకన్నా మంచిగా చేసే అవకాశం లేదా అని అడిగారు. అట్లా ఆయన జీవితం అంతా ఆ తల్లి మాట కట్టుబడి ఉన్నాడు. ఇంతకన్నా ఎక్కువ చేసేది లేదా అని చాలా ఎక్కువ చేశాడు. ఆయనకు తెలుగు నేల సాదరంగా, సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఇవాళ ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నది. ఆయన రచనల్లో ఇటీవలి నవల, తాజా నవల విజార్డ్ ఆఫ్ ద క్రోలో విప్లవకారుడి పాత్ర ఉంటుంది. ఆ విప్లవకారుడి పాత్ర మద్రాసులో చదువుకొని కెన్యాకు వెళ్ళి అక్కడ విప్లవ కార్యక్రమంలో ఉంటుంది. ఆ నవల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, హైదరాబాద్తో ఆయన అనుబంధం గురించి. అది మాత్రం చెప్పి నేను మిగతా కార్యక్రమంలోకి పోతాను. నేను ఇది హైదరాబాద్ రాద్దాం అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను, హుస్నాబాద్ వెళ్ళాను. హుస్నాబాద్ నేను వెళ్ళిన 2-3 ఏళ్లకే ఆ స్తూపం కూల్చేశారని తెలిసింది. కూల్చినా సరే ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదా అనుకున్నాను, అవన్నీ రాద్దాం అనుకున్నాను. కానీ హైదరాబాద్ నాకెంత సన్నిహితంగా తెలుసునంటే, నా హృదయానికి ఎంత దగ్గరదంటే అది నేను ఊహల్లో దాన్ని చిత్రించలేను అనుకున్నాను. అందువల్ల నేను ఎన్నడూ చూడని మద్రాసులో ఆయన చదువుకున్నట్టుగా రాశాను అని ఆయన నవలలో రాశాడు. ఆయన ఆ నవలలోనే ఆ పాత్ర ఒక మాట అంటుంది, ఈ సమాజంలో ప్రతి మనిషి 2 గీటురాళ్ల మీద పనిచేయాలి. రైట్ టు టేక్, డ్యూటీ టు గివ్. సమాజం నుంచి తీసుకునే హక్కు ఉన్నది, ఇచ్చే బాధ్యత ఉన్నది. ఇందుకోసం ఆయన 80 ఏళ్ళుగా నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. 80వ ఏట యువకుడిగా, నవయువకుడిగా హైదరాబాద్ రమ్మనగానే వచ్చినందుకు. నిజానికి ఆయన కార్యక్రమం హైదరాబాద్లో లేదు. సీగల్ బుక్స్ అనే కలకత్తా సంస్థ బెంగళూరు, కలకత్తా, ఢిల్లీలో ఆయన కార్యక్రమం పెట్టింది. హైదరాబాద్ రమ్మని ఈ కార్యక్రమంలో పాల్గొనమని మలుపు బుక్స్ తరఫున ఆహ్వానించాం. ఆయన వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. ఇప్పుడు పుస్తకావిష్కరణ ప్రొఫెసర్ సుజీత్ థారు, మీ అందరికీ తెలిసిన మనిషి. మన సిఫిల్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, తర్వాత ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీగా మారిన యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చిరకాలం పనిచేశారు. ఆమె గూగికి సహ విద్యార్థి, గూగి మొదటి నాటకంలో ప్రధాన పాత్రధారి. ఆమె చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మేడం ప్రస్తావించిన ఒక అంశం నేను ఏకే ప్రభాకర్ గారి ఉపన్యాసానికన్నా ముందు చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా సాహిత్య విమర్శలో గూగి ప్రతిపాదించిన, ప్రవేశపెట్టిన అంశాలు చాలా ఉన్నాయి.
కనీసం 3-4 మనం తప్పకుండా తలుచుకోవాల్సినవి తెలుగు సాహిత్యంలో లేదా వలసానంతర భారతదేశంలో తప్పకుండా తలుచుకోవాల్సినవి, అభివృద్ధి చేయవలసినవి. మొట్టమొదటిది మేడం ప్రస్తావించారు, ఆయన స్వయంగా ఇంగ్లీష్ సాహిత్యం చదువుకొని ఆయన స్వయంగా ఇంగ్లీష్ శాఖలో అధ్యాపకుడిగా చేరి మరొక 2 అధ్యాపకులతో కలిసి ఆన్ ద అబాలిషన్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ ఇన్ కెన్యా అని ఒక పత్రం రాశారు. కెన్యాలో అసలు కెన్యాలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇంగ్లీష్ శాఖలు ఎందుకు ఉండాలి, అవి సాహిత్య శాఖలు కావాలి, సాహిత్య శాఖలు కూడా ఇంగ్లీష్ సాహిత్యమే ఎందుకు చదవాలి, ఇంగ్లీష్ సాహిత్యమే ఎందుకు రెఫరెన్స్, ఆఫ్రికన్ సాహిత్యం రెఫరెన్స్గా పెట్టి ఇంగ్లీష్ సాహిత్యం ప్రపంచ సాహిత్యాల్లో ఒకటిగా చదవండి అనే ఒక కొత్త ప్రతిపాదనను ఆ వ్యాసంలో చేశాడు. ఆ వ్యాసం 67 వ్యాసం, అది చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అట్లాగే రెండో అంశం, ఆయన దానిలో భాగంగానే దానికి కొనసాగింపుగానే డీకాలనైజింగ్ మైండ్, వలస దేశాలన్నింటిలోనూ కెన్యా కూడా సరిగ్గా మనలాగానే బ్రిటిష్ వలస కావడం వల్ల ఇంగ్లీష్కు చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇంగ్లీష్కు మాత్రమే కాదు, వలస ఆలోచన విధానానికి, వలస ఆలోచన సరళికి, వలస పద్ధతులకు ప్రాధాన్యత వచ్చింది. అందువల్ల ఆయన కేవలం వలసాధిపత్యాన్ని పోగొట్టడం అంటే రాజకీయాధిపత్యాన్ని పోగొట్టడం కాదు, మన మెదళ్లలోని వలసను తొలగించడం, డీకాలనైజింగ్ ద మైండ్ అనే సాహిత్య విమర్శలో ఒక అద్భుతమైన ప్రయోగం. పోస్ట్ కలోనియల్ సాహిత్యమైన, కామన్వెల్త్ సాహిత్యమైన, థర్డ్ వరల్డ్ సాహిత్యమైన, ఇవాళ చాలా పేర్లతో వస్తున్నవన్నీ ఆయన ప్రతిపాదించిన, ప్రవేశపెట్టిన ఈ సూత్రీకరణను కొనసాగిస్తూనే వస్తున్నాయి. అట్లాగే ఇంకొక కొన్నాళ్ళ తర్వాత, ఇంకో 5-10 ఏళ్ల తర్వాత ఆయన మరొక కొత్త అంశం ప్రవేశపెట్టారు, మూవింగ్ ద సెంటర్ అన్నాడు. ఇవాళ సెంటర్ అమెరికాలో ఉన్నది లేదా యూరోప్లో ఉన్నది, వలసవాద ప్రభావం వల్ల అమెరికాలో లేదా యూరోప్లో ఉన్నది. దీన్ని, ఈ కేంద్ర స్థానంలో ఉన్నదాన్ని పక్కకు జరపండి, దీన్ని దక్షిణార్ధగోళంలోకి తీసుకురండి, లాటిన్ అమెరికాలోకి, ఆఫ్రికాలోకి, ఆసియాలోకి తీసుకురండి. నిజానికి సాహిత్యాల్లో జరిగింది, సాహిత్య విమర్శలో అది అంత జరగలేదు. సాహిత్య విమర్శలో ఇవాళకి పాశ్చాత్య లేదా ఉత్తరార్ధగోళపు సాహిత్య విమర్శకులే ప్రధాన సాహిత్య విమర్శకులుగా ఉన్నారు, దీన్ని మార్చవలసి ఉంది అని కూడా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. దీనికన్నా ముందుది ఇటీవలి కాలంలో ఆయన చేసింది పెన్ పాయింట్స్ అండ్ గన్ పాయింట్స్. ఆయన పుస్తకం టైటిలే అది. పెన్ పాయింట్స్కు గన్ పాయింట్స్కు ఉండే సంబంధము, తేడా ఆయన సాహిత్య విమర్శలో ప్రధానమైంది. ఇవాళ ఆయన సాహిత్య విమర్శ గురించి కొంత ప్రస్తావిస్తూ, ఇవాళ విడుదల అయిన పుస్తకం గురించి సాహిత్య విమర్శకులు ఏకే ప్రభాకర్ గారు మాట్లాడారు. కృతజ్ఞతలు. గూగి ఒక మహాసముద్రం, దాని గురించి వీలైనంత తక్కువ సమయంలో మాట్లాడమని అడగడమే ఒక తప్పు. ఆ తప్పు అధ్యక్ష బాధ్యతగా తీసుకున్నందుకు నాకు తప్పడం లేదు. తర్వాత వరలక్ష్మి విప్లవ సంఘం నాయకురాలు వరలక్ష్మి గారు మాట్లాడబోయే ముందు విరసానికి గూగికి ఉన్న సంబంధం కూడా కొంత చెప్పాలి. గూగి 1986లో మాటిగారి అని ఒక నవల రాశాడు. ఆ నవల మాటిగారి అంటే అర్థం వాళ్ళ గిపియు భాషలో తిరిగి వచ్చిన దేశభక్తుడు అని. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి, మౌమౌ సాయుధ పోరాటం కూడా జరిగి, నెహ్రూ లాంటి జోమో కెన్యాట్టా అధికారంలోకి వచ్చిన తర్వాత, అది అరబ్ మోయి సైనిక నియంతృత్వానికి కూడా దారితీసిన తర్వాత, దేశంలో మళ్ళీ ప్రజలందరూ గెరిల్లాలు వస్తే బాగుండు అని అనుకుంటున్న సందర్భంలో తిరిగి వచ్చిన దేశభక్తుడు మాటిగారి. అది ఆయన ప్రధాన పాత్ర. వెంటనే ఆరఫ్ మోయి ప్రభుత్వం మాటిగారిని అరెస్ట్ చేయండి అని వారెంట్ ఇష్యూ చేసింది. మాటిగారి లేడు మనిషి, నవలా పాత్రను అరెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎవరో చెప్పారు, ఇది నవలా పాత్రయ్యా, మాటిగారి అనే మనిషి లేడు, వస్తే బాగుండని ఊహించి రచయిత రాశాడు అని. అట్లయితే పుస్తకాన్ని అరెస్ట్ చేయండి అన్నారు. 86 నుంచి 92 వరకు, 92లో ప్రభుత్వం మారింది. అప్పటి వరకు ఆ పుస్తకం అమ్మకానికి కూడా నిషేధానికి గురైంది, అమ్మకాలు కూడా జరగలేదు. ఆ తర్వాత అది ఇంగ్లీష్లోకి వచ్చి ప్రపంచ ప్రచారంలోకి వచ్చింది.
అటువంటి నిర్బంధాలని నిషేధాలని ఎదుర్కొంటున్నారు. తర్వాత ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడతారు. ఆయన మాట్లాడబోయే ముందు ఒక్క విషయం చెప్పాలి. ఆయన గూగి ఇవాళ జరుగుతున్నవి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఎట్లా ఊహించాడని ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. నేను దావోస్ సభ గురించి దొంగల మహాసభకు తెలంగాణ మంత్రి హాజరయ్యాడని రాశాను. చాలామంది దొంగల మహాసభ అంటావా అని చాలా విసుక్కున్నారు, కోపడ్డారు. దొంగల మహాసభ అని మొట్టమొదలు నాకు ఆ మాట ఇచ్చింది గూగి. 77లో ఆయన ఒక నవల రాశాడు, డెవిల్ ఆన్ ద క్రాస్. దాంట్లో దొంగల మహాసభ జరుగుతుంది. దొంగల మహాసభ జరిగి దాంట్లో ఒక్కొక్కళ్ళు ఇవాళ చూస్తే మీకు అది మళ్ళీ కూడా నేను చాలాసార్లు ఉటంకించాను. నేను భూమిని అమ్ముతున్నాను, భూమి మీద వ్యాపారం చేస్తున్నాను అని ఒక దొంగ లేచి మాట్లాడతాడు. నువ్వు భూమి ఏమిటి, భూమి ఉన్నది, నేను నీరుటి వ్యాపారం చేస్తున్నాను అని ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఇంకొకళ్ళు నేను చదువును వ్యాపారం చేస్తున్నానని మాట్లాడతారు. ఇవన్నీ మా ముందర కనబడుతూనే ఉన్నాయి. ఇంకొక ఆయన లేచి మీరందరూ ఉన్నవేవో వ్యాపారం చేయగలిగినవేవో చేస్తున్నారు, నేను గాలిని వ్యాపారం చేస్తున్నాను అని అంటాడు. సరిగ్గా 2G 3G స్కాములు గాలి మీద వ్యాపారం. 77లో రాశాడు ఆయన. అది 2007 నాటికో 2017 నాటికో అవి బయటపడ్డాయి. అటువంటి అద్భుతమైన రచనలు, విషయాలు ఎన్నో చెప్పిన గూగి గురించి ఆయన ముందే చెప్పాను. ఆయన జర్నలిస్ట్గా ప్రారంభించాడు, జర్నలిస్ట్గా ఆదలుచుకున్నాడు, జర్నలిస్ట్ కాలేకపోయాడు, అధ్యాపకుడు అయ్యాడు, తర్వాత రచయిత అయ్యాడు. జర్నలిస్టు అంతకన్నా ముఖ్యంగా కె శ్రీనివాస్ గారు స్థానికతావాదం చాలా రాశారు. స్థానికత గురించి చాలా ఆలోచించారు. నిజానికి గూగిలో అటువంటి స్థానికత, ఒకటి ప్రాదేశిక స్థానికత, 2 మానసిక స్థానికత ఎంతగానో కనబడుతుంది. గూగి ఏ నవల ఏ పుస్తకం చదివినా వందలాది గికియు సామెతలు మీకు తెలుస్తాయి. గూగి ఏ పుస్తకం చదివినా లిమురు, కామిరిత్తు, నైరోబి, ఆ పట్టణాలన్నీ, ఆ పరిసరాలన్నీ తెలుస్తాయి. ఆయన ఇవాళ ఉదయం మాట్లాడుతూ అన్నాడు, వరంగల్ పోయిన జ్ఞాపకం తలుచుకుంటూ, మేము వెళ్తూ ఉన్నప్పుడు ఉదయం పూట బయలుదేరి వెళ్ళాము, దారిలో ఒక చోట ఛాయ్ కోసం ఆగాము, టీ కొట్టు అక్కడ ఒక ఫ్లాస్క్ ఉంది, కప్పులో ఇచ్చాడు. అదంతా చూస్తే మా లిమురులో పక్కన, వీధి పక్కన, రోడ్డు పక్కన టీ కొట్టులో టీ తాగినట్టే అనిపించింది. లిమురుకి వరంగల్కి ఏమి తేడా లేదు అని ఆయన గురించి కె శ్రీనివాస్ మాట్లాడు. మనందరము ఎదురు చూస్తున్న గూగి ఉపన్యాసంలోకి వెళ్ళబోయే ముందు 1-2 చిన్న ఆనవాయితీ పనులైనా ఉన్నాయి. ఒకటి, శ్రీనివాస్ గారు ఎంత సూక్ష్మమైన, ఎన్ని వివరాలతో కూడిన, ఎంత నైసర్గికమైన వివరణ ఉంటుంది అని అన్నారు కదా. ఇవాళ ఉదయం నేను ప్రత్యక్షంగా చూశాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు PVN ఎక్స్ప్రెస్ హైవే ఒక ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫీస్ పక్క నుంచి వస్తుంది. వాళ్ళు చేప ఆకారంలో ఆ భవనం నిర్మించారు. బహుశా ఇక్కడ చాలామంది ఆ భవనం మీదుగా అటు ఇటు వచ్చి ఉంటారు. ఆ భవనాన్ని చూసి పెద్దగా ఉత్తేజపడ్డారో లేదో తెలియదు. కానీ ఆయన అది చూసిన దగ్గర నుంచి దిగే వరకు ఇట్లా కట్టారు ఆ బిల్డింగ్ అని వెంటనే మా కెన్యాలో ఏ జంతువు మీద కడితే బాగుంటుంది ఇది, ఇటువంటి, అంటే ఆయన నవలా రచనలోకి ఏ రసాయనిక ప్రక్రియతో ఆయన ఇటువంటివన్నీ తయారు చేస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి. అట్లాగే నా వ్యక్తిగత అనుభవం కూడా ఒకటి చెప్పాలి. నేను 2008లో ఆయన కలవడానికే అమెరికాలో వెళ్ళి, ఆయన కలవడానికి ఆయన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా విజార్డ్ ఆఫ్ ద క్రో పుస్తకం వచ్చింది. ఆయన బార్బరా అని ఆయన సెక్రటరీ ఉంటుంది, సెక్రటరీకి చెప్పి ఒక హార్డ్ బౌండ్ పుస్తకము, ఒక పేపర్ బ్యాక్ పుస్తకం 2 తీసుకురా అన్నాడు. హార్డ్ బౌండ్ పుస్తకం మీద టు వరవర్రావు మై యంగర్ బ్రదర్ అని రాసి ఇది వరవర్రావుకి ఇవ్వు అన్నాడు. తర్వాత నా పుస్తకం మీద నీ పేరు ఏమిటి, పేరుకు అర్థం ఏమిటి, ఇవన్నీ అడిగి రాశాడు. రాసి బికాజ్ హీ ఈజ్ బిగ్ బుక్ ఈజ్ ఫర్ హిమ్, హార్డ్ బౌండ్ బికాజ్ యువర్ స్మాల్ బుక్ ఈజ్ ఫర్ యూ. అంటే ఇంత ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన సూక్ష్మమైన విషయాలు పట్టించుకునేవి, ఇటువంటివి కొన్ని వందల కథలు ఉన్నాయి. వాటిలోకి పోకుండా ఒక 2-3 తప్పనిసరి చేయవలసిన పనులు ఉన్నాయి. 2013లో
గూగి హైదరాబాద్ రావాల్సింది. 2013 డిసెంబర్లో సుద్దాల హనుమంతు అవార్డ్ అని మొదటిసారి పెట్టి సుద్దాల హనుమంతు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సుద్దాల అశోక్, ఆయనను ఇక్కడికి, ఆయన మైసూరులో ఏదో ఒక విశ్వవిద్యాలయానికి వస్తున్నాడు అని తెలిసి అందుకని హైదరాబాద్కు కూడా పిలిచి ఆ అవార్డు ఇవ్వాలని, మెమెంటో ఇవ్వాలని చాలా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన వీసా ఇవ్వలేదు. అంతకుముందు కూడా 96లో ఆయన ఏఐపిఆర్ఎఫ్ సభకు వచ్చినప్పుడు వీసా ఆలస్యంగా ఇచ్చారు. ఆయన ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. 2013లో అయితే వీసా ఇవ్వలేదు. వీసా ఇవ్వకపోవడం మాత్రమే కాదు, ఆయన పాస్పోర్ట్ తీసుకుని కొన్ని వారాల దాకా వెనక్కి ఇవ్వలేదు. ఆ రోజు 2013 డిసెంబర్ 20 అనుకుంటాను, ఆయనకు మీటింగ్ జరపవలసిన సందర్భంలో వేరే సభ పెట్టాము, గూగి గురించే మాట్లాడుకున్నాము. సుద్దాల అశోక్ తేజ ఆ సందర్భంలో ప్రొఫెసర్ డి వెంకట్రావు గారితో సుద్దాల హనుమంతును గూగిని పోలుస్తూ, సుద్దాల హనుమంతు కూడా అదే ప్రజానాటక రంగం నడిపించాడు, గూగి ప్రజానాటక రంగం నడిపాడు, ఈ ఇద్దరిని పోలుస్తూ ఒక వ్యాసం రాసి ఆ వ్యాసం ఆ రోజు సర్క్యులేట్ చేశాడు. ఇప్పుడు ఆ వ్యాసం కాపీ గూగికి సుద్దాల అశోక్ ఇస్తాడు. In 2013, when you were invited to Hyderabad, you were about to be given Suddala Hanumantu Award by Suddala Hanumantu's family. Suddala Hanumantu's son, Suddala Ashok, he is also a singer. Now he wants to give that book and to honor you. తర్వాత 96లో గూగి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆయన మాట్లాడిన అన్ని సభలు మోహన్, ఇవాళ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన చిత్రకారుడు, సాహిత్య విమర్శకుడు, కళా విమర్శకుడు, కార్టూనిస్టు మోహన్ ఆయన సభల్లో పాల్గొన్నాడు. సభల్లో పాల్గొని ఎంత ఉత్సాహపడ్డాడు, ఉత్తేజపడ్డాడంటే ఆయన చెప్పిన విషయాలు విని ఆయన సోదరుడు ప్రకాష్ ఆంధ్రభూమిలో ఒక ఫుల్ పేజీ వ్యాసం రాశాడు గూగి గురించి. మోహన్ అప్పుడే ఒక ఆఫ్రికన్ డ్రమ్ వాయిస్తున్న ఆఫ్రికన్ బొమ్మ గూగి మాట్లాడిన ప్రేరణతో వేశాడు. ఆ బొమ్మ అట్లాగే ఉన్నది. ఇవాళ మోహన్ మన మధ్య లేడు. ప్రకాష్ ఆ బొమ్మను గూగికి ఇక్కడ ఈ సందర్భంలో ఇవ్వాలని అనుకున్నాడు. మోహన్ జ్ఞాపకంగాను, ఒక ఆఫ్రికన్ డ్రమ్మర్ జ్ఞాపకంగాను. Googi, one of our great artists, Telugu great artists, he died last year, but he drew a African drummer's painting and he wanted to give it to you. His brother has brought that and ఈ పెయింటింగ్ గూగికి ఇచ్చే ముందు చిన్న రిలవెన్స్. గూగిని మోహన్ 96లో కలిశాడు, బహుశా ఫిబ్రవరిలో అనుకుంటా. ఆ రోజు చాలా ఎమోషనల్గా 2-3 గంటల సేపు గూగి ఆయన ప్రసంగం, దాని రిలవెన్స్ ఆయన మాట్లాడాడు. అదే కాకుండా సాయిబాబా గారు మోహన్కి బాగా సన్నిహితులు, మంచి మిత్రుడు కూడాను. తనకి సందర్భంగా అది ఇవ్వడం బాగుంటుందని అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు.
దెన్ చివరిది మలుపు బుక్స్, ఇవాళ పుస్తక ప్రచురణ సంస్థ. ఈ సందర్భానికి గూగీకి ఒక మెమెంటో ఇవ్వదలిచింది. ఏ మెమెంటో ఇవ్వాలని వాళ్ళు చాలా ఆలోచించి గూగీ క్యారికేచర్ శంకర్తో వేయించారు. ఆర్టిస్ట్ శంకర్ ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఆ క్యారికేచర్ను గూగీకి అందజేస్తాను. గూగీ మిస్టర్ శంకర్, కార్టూనిస్ట్ who met you in the hotel, that painting on which you signed is going to be presented to you now. చాలా భావస్ఫూరకంగా వేశాడు. పుస్తకం గిటార్ లాగా చేసి దాని మీద పెన్నును గిటార్ వాయించేదానిలాగా చేసి గూగీ క్యారికేచర్. Now it is the time for Googie's lecture, for which all of us are waiting. Googie, Professor Googie Watyongo, Distinguished Professor of Comparative Literatures and Performing Arts, University of California, Irvine, will deliver his address today.